గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇది గత నెలలో చెప్పాల్సిన సాక్ష్యం. నేను గత నెలలో వంట దగ్గరుండి ఇక్కడికి రాలేకపోయాను. పోయిన నెలలో నేను చిన్న ఆటో తీసుకొని కూలోళ్ళకి పోయి వస్తుంటే నేను వస్తున్నా, నా ముందు ఇంకొక ఆటో వస్తుంది. ఆ ఆటోకి బరిగొల్లు అడ్డం వచ్చినాయి. నేను దాని వెనకనే వస్తా, అతను సడన్గా బ్రేక్ వేసిండు. నేను పోయి ఆటోని బ్రేక్ వేసి పక్కకి మలిపిన, అయినా పోయి ఆ బండికి తగిలింది. బండిలో 13 మంది ఉన్నారు మనుషులు. వామ్మో అని వీళ్ళు అంతా ముసలోళ్ళు వామ్మో అని కేకేసి భయపెట్టిర్రు. నాకు భయం పుట్టింది. ఈ పక్కకు వచ్చాక మళ్ళీ ఆ ఆటోకి వచ్చిన బర్రె నా ఆటోకి అడ్డం వచ్చింది. ఇంకా వాళ్ళు వామ్మో ఆటో బర్రె వచ్చి ఆటో తగిలినది, ఈ ఆటో పోయి ఆటో తగిలినది, ఇంకా గందరగోళం చేసి పానకిర్రు. నేను కూడా ఇంకా ఏ గేర్లో ఉన్న బండి ఆ గేర్లో ఆపి ఇంకా ఒక్కసారిగా బండి అంతా ఆఫ్ చేసిన, దిగి చూస్తే 13 మందిలో ఎవరికి అంత గీత కూడా తగల, బండికి కూడా ఏం కాలే, ఆ గుద్దిన బండికి ఏం కాలే. దేవుడు నా ప్రయాణం అంతట్లో ఆయన కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచినట్టు నా ప్రయాణం అంతట్లో కాపాడాడు. అదేవిధంగా మరొకసారి కూడా ఏరే ఊరు బాడెక్కెళ్తుంటే ఒక కారు పూర్తిగా నా మీదకి వచ్చింది. ఆ మీదకి వస్తే నేను ఫుల్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయా. పక్కనే ఆ రోజు కూడా ఇంకొక ముసలామె కూర్చుంది. ఈ ముసలోళ్ళు ముందు తప్ప వెనక్కి వచ్చారు. నేను కట్ చేసే టయాన చేతులు వదిలిపెట్టింది. ఏమైనా పట్టుకోవాలన్నా, బండి కట్ చేసుకోవాలన్నా, ఏమైనా పట్టుకొని బండి లెఫ్ట్కి లాగా, లేకపోతే ఆ రోజు కారు ఫుల్గా వచ్చి కారు మీద కొట్టేదే. ఈ ప్రయాణం అంతలో కాపాడాడు దేవుడు. నాకు 2 వాహనాలు ఇచ్చాడు. 2 కూడా చక్కగా తిప్పుకోవటానికి, కుటుంబ పోషణ నిమిత్తం చేస్తున్న పనిలో సమృద్ధి, సంతోషం, సమాధానం ఇచ్చాడు. మా పిల్లలు 2 ధూపాల్లో చదువుతున్నారు. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పోయిన వారంలో 2వ అమ్మాయి కడుపున వస్తుంది నాన్న అని ప్రార్థన చేసింది. కూలోళ్ళకి వెళ్తా ఆ అమ్మాయి దగ్గరికి పోవటానికి కుదరలే అని నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా. దేవుడా, నేను వెళ్ళటానికి కుదరట్లేదు, అమ్మాయి కడుపు నొప్పి దగ్గి అని ప్రార్థన చేసుకుంటే ఎమ్మటే ఆ అమ్మాయి సోమవారం చేసింది కడుపు నొప్పి నాన్న అని. బుధవారం ఆగి బేస్తవారం చేసింది ఆ అమ్మాయి. నానా కడుపు నొప్పి తగ్గింది, నువ్వు వస్తానన్నావుగా అంటే, అమ్మ నేను రాలేను, ఆదివారం ఖచ్చితంగా వస్తానంటే, సరే అట్నే రా నాన్న అన్నది. దేవుడు నా ప్రార్థన ఆలకించి నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నేను చేస్తున్న వృత్తిలో ఎలాంటి ప్రమాదం నాకు రాకుండా నా కుటుంబ పోషణలో సమృద్ధికరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి నడిపిస్తున్నాడు. ఇప్పటికీ నాకు సమృద్ధికరంగానే దేవుడు ఉంచాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా ఎప్పటికప్పుడు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, పోయిన నెలలో 50,000 కావాలి, కిస్తీకి 20,000, ఇన్సూరెన్స్ అని ఒక 20,000, ఇక పై ఖర్చులు మొత్తం 50,000 అవసరం. దేవుడా 50,000 కావాలి అని ప్రార్థన చేసుకుంటే నేనేం అప్పు చేయలేదు, దేవుడే సహాయం చేశాడు. కిస్తీ కట్టాను, ఇన్సూరెన్స్ కట్టాను, బండి కాగితాలన్నీ చేర్చుకొని చక్కగా బండి 2 వారాల నుంచి పెద్ద వాహనం కూలోళ్ళకి తిరుగుతుంది. చిన్న వాహనం డ్రైవర్కి ఇచ్చా. ఎందుకంటే డ్రైవర్కి ఇచ్చింది నేను 2 తోలుకుంటూ ఉంటా, కానీ 10 లక్షలు అప్పున్నా తిరగొచ్చు అంట, కానీ 10 మంది కళ్ళు పడితే మనం ఉండలేము. అందుకని ఆ చిన్న బండి డ్రైవర్కి ఇచ్చా. అయ్యా నువ్వు ఎంత ఇచ్చినా నాకు చాలు, నువ్వు ఇద్దరం తోలు, నీకు సగం నాకు సగం అని చెప్పా. ఆయిల్ బాను 300 వస్తే 600 వస్తే సరి 300 తీసుకుందామని చెప్పి చిన్న బండి ఇచ్చి నేను పెద్ద బండి తోలుకుంటున్నా. నా ప్రయాణం అంతటికీ క్షేమకరంగా ఉండుటకు అన్నగారి ప్రార్థన, మీ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ సహవాసంలో నేను ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా.